ఎస్, ఇట్స్ అ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్. ఇక్కడ ఉన్న బ్యాగ్స్ లో కల్లా ఎక్స్పెన్సివ్ బ్యాగ్ ప్రైస్ వచ్చేసి మనం ఇంతకు ముందుకు ఎక్కడున్నాము ఇప్పుడు ఎక్కడున్నాము అనేది మనం కంపేర్ చేసుకోవాలి అని నేను బిలీవ్ చేస్తాను. నిజంగా నేను 1% కూడా ఎప్పుడు కలలో ఊహించలేదు నేను నా దగ్గర ఇన్ని బ్యాగ్స్ ఉంటాయని చెప్పేసి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ మీరు కష్టం మీరు పడండి అండ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. యూనివర్స్ విల్ గివ్ ద రిజల్ట్ అట్ ద రైట్ టైం. హాయ్ గైస్, దిస్ ఇస్ ఇందిరా కుడుముల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. ఇవాళ వీడియో ఏంటి అంటే, ఒక్కసారి కిందికి చూడండి. ఎస్, ఇట్స్ అ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అనే కంటే నేను మిడిల్ క్లాస్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అంటాను. ఎందుకు అనంటే ఇక్కడున్న బ్యాగ్స్లో కల్లా ఎక్స్పెన్సివ్ బ్యాగ్ ప్రైస్ వచ్చేసి 6,500 సంథింగ్. సో ఈ 6,500 బ్యాగ్ కూడా యునో నేను పర్సనల్గా కొనుక్కుంది కాదు. దాని స్టోరీ అంతా నేను ముందు చెప్తాను. ఐ రిమెంబర్ ఒకప్పుడు బ్యాగ్స్ అంటే కోటికి వెళ్ళి 500, 300, 400 రూపీస్కి కొనుక్కునే వాళ్ళం. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ స్టేజ్కి వచ్చాము అని అంటే అఫ్కోర్స్ ఎక్స్పెన్సివ్ బ్యాగ్స్, లగ్జరీ బ్యాగ్స్, బ్రాండెడ్ బ్యాగ్స్ కొంటేనే సక్సెస్ అన్నట్టు కాదు. ఇంతకు ముందుకున్న పొజిషన్ కంటే ఇప్పుడు ఇంకొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నా కూడా సక్సెసే. సో మనం ఎదుటి వాళ్ళు అక్కడున్నారు మనం ఇక్కడున్నాము అని చెప్పేసి మనం కంపేర్ చేసుకోవడం కాదు. మనం ఇంతకు ముందుకు ఎక్కడున్నాము ఇప్పుడు ఎక్కడున్నాము అనేది మనం కంపేర్ చేసుకోవాలి అని నేను బిలీవ్ చేస్తాను. సో అలా నేను ఈ హ్యాండ్ బ్యాగ్స్ విషయంలో కంపేర్ చేసుకుంటే ఎస్, ఇంతకు ముందు కంటే నేను కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాను. అంటే నేను కొద్దిగా సక్సెస్ అయినట్టే. మొత్తం సక్సెస్ అయినట్టు అని చెప్పట్లేను, కొంచెం. ఓకే, సో మనమైతే ఈ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూద్దాము. అండ్ ఆల్సో ఈ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్తో పాటు ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ వెనుక ఉన్న స్టోరీ అండ్ ఆల్సో హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. సో అది ఇవాళ వీడియో. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఈ బుడ్డి బ్యాగ్తో స్టార్ట్ చేస్తాం. ఈ బుడ్డి బ్యాగ్ చూడడానికి లూయి విటన్ బ్రాండెడ్ బ్యాగ్ లాగా ఉంది, కానీ ఇది నిజంగా ఒరిజినలో ఫేకో నాకు నిజంగా తెలీదు. ఏంటి ఫేక్ ఒరిజినల్ తెలీదు అని చెప్పేసి వీడియో ముందు ఇలా చెప్తుంది అనుకుంటే దాని వెనకాల స్టోరీ చెప్తాను. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టోర్లో వర్క్ చేసేదాన్ని పార్ట్ టైమ్. అలా పార్ట్ టైం వర్క్ చేసినప్పుడు ఒక అబ్బాయి వచ్చి నా దగ్గర ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంది, 20 poundsకి సెల్ చేస్తాను తీసుకుంటారా అని అడిగాడు. యాక్చువల్లీ తను చాలా 40 pounds 50 pounds ఎంతో చెప్పాడు. నేను చాలా బార్గెన్ చేసి 20 poundsకి తీసుకున్నాను. అప్పుడు నాకు తెలియదు అనమాట. అప్పుడు నాకు ఇవేవి బ్యాగ్స్ లేవు నిజం చెప్పాలి అంటే. అప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దీస్ బ్యాగ్స్. ఇదే ఫస్ట్ బ్యాగ్ నేను తీసుకుంది యూకేకి వచ్చాక. సో సరే తీసుకుందాము, ఇది ఎల్వి అని ఉంది కదా, సరే ఫేకో ఒరిజినల్ ఏదైతే ఏంది తీసుకుందాము అని చెప్పి 20 poundsకి అప్పుడు అతని దగ్గర తీసుకున్న బ్యాగ్ ఇది. అతను ఇక్కడ దొంగతనం చేశాడా లేకపోతే ఇంకెలా వచ్చింది అనేది ఐ డోంట్ నో, బట్ దిస్ ఈజ్ దట్ బ్యాగ్. కాకపోతే ఈ బ్యాగ్ ఇప్పుడు నేను వాడట్లేదు, బికాస్ ఏం వాడట్లేదు. కాకపోతే ఈ బ్యాగ్ కొన్న తర్వాతనే మిగతా బ్యాగ్స్ అన్ని కొనడానికి మనీ వచ్చింది. సో దిస్ ఈజ్ అట్ 1 point లక్కీ బ్యాగ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది. ఈ బ్యాగ్ వచ్చేసి 2021లో నాకు బ్యాగ్స్ ఏమీ లేవు అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇలాగే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ పెట్టుకోవడానికి దానికి దీనికి అవసరం వస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను. నా బర్త్డేకి తీసుకున్నాను ఈ బ్యాగ్ నేను. ఈ బ్యాగ్ ప్రైస్ అరౌండ్ 12 pounds అంటే 1,200 రూపీస్ అలా పడింది అనమాట నాకు అప్పుడు. సో నేను ఇది ప్రైమార్క్ అనే స్టోర్లో తీసుకున్నాను. ప్రైమార్క్ అంటే యూకేలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, యూఎస్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. ఉన్న షాప్స్లో కల్లా చీపెస్ట్ స్టోర్ ఏదైనా ఉంది బట్టలే కానీ బ్యాగ్స్కి కానీ అంటే అది ప్రైమార్కే. చాలా మోడల్స్ ఉంటాయి, కొంచెం చీప్ కూడా దొరుకుతాయి. సో అక్కడ తీసుకున్న బ్యాగ్ ఇది. అండ్ ఈ బ్యాగ్లో వచ్చేసి ఇలా ఒక కంపార్ట్మెంట్ ఉంది, ఇంకో జిప్ వచ్చింది. ఈ జిప్లో మనం కార్డ్స్ కానీ లిప్స్టిక్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు, దీంట్లో ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే, మనం వాటర్ బాటిల్ అండ్ ఆల్సో ఇంకేవో క్యారీ చేయాల్సినవి ఏమీ లేవు, కొన్ని ఉన్నాయి క్యారీ చేయాల్సినవి అనుకున్నప్పుడు ఇది వాడచ్చు. సో బ్రౌన్ షేడ్లో చాలా క్లాసీగా ఉంది ఈ బ్యాగ్. చూడగానే నాకు అప్పుడు నచ్చింది, అందుకే తీసుకున్నాను.
దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ దిస్ బ్యాగ్. అండ్ ఆల్సో ఈ బ్యాగ్ ప్రైస్ 20 pounds అని చెప్పాను, కానీ ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 2000 rupees అనమాట. సో ఫస్ట్ బ్యాగ్ ఇది 2000 rupees పెట్టి అంత వర్త్ కాదక్క అంటారా? ఏమో, లూయి విటన్ అని చూసి నేను అప్పుడు టెంప్ట్ అయిపోయినా స్టూడెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడైతే ఖచ్చితంగా కొనేదాన్ని కాదు. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ వచ్చేసి ఫైరిలీ అనే బ్రాండ్ నుంచి. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గానే చేస్తున్నానో లేదో నాకు తెలియదు, కరెక్ట్గా చేస్తున్నానే అనుకుంటున్నాను. సారీ ఇఫ్ ఐ ప్రొనౌన్స్డ్ ఇట్ రాంగ్. కాకపోతే ఇది నా ఫేవరెట్ బ్యాగ్. ఎందుకనంటే ఇది ఫస్ట్ కొనుక్కున్న ఎక్స్పెన్సివ్ బ్యాగ్ అనమాట. అండ్ ఇది నేను పార్ట్ టైం చేసేటప్పుడే కొనుక్కున్నాను, స్టూడెంట్లో ఉన్నప్పుడు. ఆ టైంలో నేను చేసే హార్డ్ వర్క్కి, నేను చేసే పనికి ఐ వాంటెడ్ టు గిఫ్ట్ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్. అలా అయితేనే మోటివేషన్ వస్తుంది, ఇంకా సంపాదించి ఇంకా ఏదైనా కొనాలి అనే మోటివేషన్ వస్తుంది అని అనిపించింది. సో ఆ టైంలో నేను ఈ బ్యాగ్ చూశాను టీకే మ్యాక్స్లో. సో నేను వెంకట్కి చెప్పాను నాకు ఈ బ్యాగ్ నచ్చింది అని. తను వెంటనే కొనిచ్చాడు. వెంటనే ఏం కొనిలేదు, హార్డ్ టైం కాబట్టి కొంచెం ఆలోచించి సరేలే ఇది ఎప్పుడు ఏం అడగదు కదా అని చెప్పి కొనిచ్చాడు. సో యా, అప్పుడు కొనుక్కున్న బ్యాగ్ ఇది. ఈ బ్యాగ్ నేవీ బ్లూ కలర్లో, చాలా రాయల్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ లోపల చూస్తే లోపల సైజ్ కూడా పెద్దగా ఉంది. అండ్ ఆల్సో ఇలా 2 pockets వచ్చాయి. అండ్ ఇక్కడ జిప్ వచ్చింది. జిప్లో ప్లేస్ కూడా పెద్దగానే ఉంటుంది. నా చెయ్యి ఇక్కడి వరకు వెళ్ళింది కదా, యా. అండ్ ముందు ఒక జిప్, ఇక్కడ ఒక జిప్. ఈ జిప్లో కూడా నా చెయ్యి ఇక్కడి వరకు వెళ్ళింది. సో యా, ఇది నా ఫేవరెట్ బ్యాగ్. యాక్చువల్గా ఇది ఆఫీస్కి తీసుకెళ్ళాలని ఉంటుంది నాకు, బట్ ఇంతకుముందు ఆఫీస్లో నాకు 2 laptops ఉండేవి. సో అందుకే తీసుకెళ్ళలేదు. ఇప్పుడు 1 laptop అయింది. సో ఐ థింక్ ఐ కెన్ టేక్ ఇట్, చూడాలి. అండ్ ఆల్సో ఇంతకుముందు ల్యాప్టాప్ పెద్దగా ఉండేది, దీంట్లో పట్టేది కాదు. ఇప్పుడు చిన్న ల్యాప్టాప్, సో ఖచ్చితంగా దీంట్లో పడుతుంది. ఐ థింక్ ఐ టేక్ ఇట్ టు ద ఆఫీస్. అండ్ ఆల్సో లిటరలీ ఇండియా టు యూకే వచ్చినప్పుడు నేను ఒక 400 rupees బ్యాక్ ప్యాక్ అమెజాన్లో కొనుక్కుంది. ఐ ఆల్సో రిమెంబర్ ద షేడ్, బ్రౌన్ కలర్ సంథింగ్, డార్క్ బ్రౌన్ సంథింగ్ ఆ షేడ్లో ఉండేది ఒక బ్యాగ్. అండ్ ఆల్సో మా కజిన్ సిస్టర్ ఒక పర్పుల్ కలర్ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు. ఆ 2 బ్యాగ్స్తో నేను యూకేకి వచ్చాను. ఇప్పుడు ఇన్ని బ్యాగ్స్ అయ్యాయి. యా, నెక్స్ట్ ఏ బ్యాగ్ చూపించాలి? దిస్ వన్. ప్రైస్ చెప్పలే. ఓ సారీ, ఇది ప్రైస్ చెప్పలే అంటే వెంకట్ గుర్తు చేశాడు. సో ఈ బ్యాగ్ ప్రైస్ వచ్చేసి 3000 rupees, 30 pounds. అండ్ నెక్స్ట్ ఈ బ్యాగ్ నేను ఇండియా వెళ్ళేటప్పుడు, లైక్ నేను ఫస్ట్ టైం యూకేకి వచ్చాక జాబ్ వచ్చిన తర్వాత ఇండియా వెళ్ళాను. అప్పుడు తీసుకున్న బ్యాగ్ ఇది. అన్నీ పెట్టుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా ఎయిర్పోర్ట్లో అని చెప్పేసి పెట్టుకున్న బ్యాగ్ ఇది. ఈ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. యాక్చువల్గా నాది ఫోన్ దీంట్లో పట్టదు. నాది 13 Pro మ్యాక్స్ ఫోన్ అవ్వడం వల్ల ఫోన్ సైజ్ పెద్ద ఉంటుంది. సో దీంట్లో పట్టదు కాబట్టి తప్పక ఈ బ్యాగ్ కొన్నాను. ఖచ్చితంగా ఆ బ్యాగ్లో పడితే నేను ఈ బ్యాగ్ కొనేదాన్ని కాదు, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ ఈ బ్యాగ్ ప్రైస్ వచ్చేసి 10 pounds ఆర్ సంథింగ్, 1000 rupees. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అట్లాంటిస్ ద పామ్ దుబాయ్ అని రాసింది కదా. సో మా చెల్లి దుబాయ్ నుంచి తీసుకొచ్చింది ఈ బ్యాగ్. తను ఆ హోటల్స్లో వర్క్ చేస్తుంది అనమాట. సో తనకి అక్కడ వాళ్ళు గిఫ్ట్ ఇస్తే తను నా కోసం తీసుకొచ్చింది ఈ బ్యాగ్. మా చెల్లి నా శ్రీమంతానికి దుబాయ్ నుంచి వచ్చిందనమాట. సో మేము ఫస్ట్ టైం ఆఫ్టర్ మ్యారేజ్ అప్పుడే కలిసాను, అంటే తన మ్యారేజ్ తర్వాత. సో అప్పుడు తీసుకొచ్చింది, అప్పుడు నాకు ఇచ్చింది అనమాట. బీచ్కి వెళ్ళేటప్పుడు బాగుంటుంది అక్క, బీచ్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్తే ఈ బ్యాగ్ చాలా క్లాసీగా ఉంటుంది, తీసుకో అక్క అని చెప్పి ఇచ్చింది. అది ఈ బ్యాగ్ స్టోరీ. ఈ బ్యాగ్కి జిప్స్ ఏం లేవు, ఇట్స్ జస్ట్ లైక్ ఎ టోట్ బ్యాగ్. సారీ, లోపల ఒక జిప్ ఉంది. ఇది కొన్న తర్వాత నేను ఒక్కసారి కూడా బీచ్కి వెళ్ళలేదు. బీచ్కి తీసుకెళ్లాల్సిన టైం వచ్చిందని ఇండైరెక్ట్గా అడుగుతున్నా మా ఆయనని. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ నేను మా వదినలు అంటే వెంకట్ వాళ్ళ సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఎవరికైనా ఒకరికి ఇద్దాము అని చెప్పేసి తీసుకున్న బ్యాగ్ ఇది. కానీ వెంకట్కి బ్యాగ్ చాలా నచ్చింది. హీ వాంటెడ్ దిస్ బ్యాగ్ టు కీప్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. సో నువ్వే పెట్టుకో అని చెప్పేసి అక్క వాళ్ళకి వేరే బ్యాగ్ ఇప్పించాడు.
వేరే బ్యాగ్ కొనమని చెప్పాడు. సో ఈ బ్యాగ్ నేను తీసుకొని వాళ్ళకి వేరే బ్యాగ్ ఇప్పించాను అనమాట. సో అలా తీసుకున్న బ్యాగ్ ఇది రివర్ ఐలాండ్ అనే స్టోర్ నుంచి తీసుకున్న బ్యాగ్. యూకేలో ఒక మాదిరి పేరున్న బ్రాండ్ ఇది. ఏసోస్ నుంచి తీసుకున్నాను. సో ఈ బ్యాగ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 25 pounds, అంటే 2500 సంథింగ్ అలా పడింది. యా, దట్ ఈస్ దిస్ స్టోరీ ఆఫ్ దిస్ బ్యాగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అనమాట. ఐ డోంట్ నో, చామ్ లండన్ అని ఉంది. ఇది బ్రాండో కాదు నాకు తెలీదు. బట్ నేను ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో, ఆఫీస్కి ఎలా బ్యాగ్స్ వేసుకొస్తారో ఏంటో తెలియదు కాబట్టి సో మంచిగా వెళ్ళాలి అని చెప్పేసి నేను ఈ బ్యాగ్ కొనుక్కున్నాను. దీంట్లో ల్యాప్టాప్ ఫిట్ అవుతుంది, బాక్స్ ఫిట్ అవుతుంది, అన్నీ ఫిట్ అవుతుంది అని చెప్పి బ్యాగ్ తీసుకున్నాను. సో ఈ బ్యాగ్లో ఇలా 2 compartments వచ్చాయి అండ్ ఇలా పాకెట్స్ కూడా వచ్చాయి. అండ్ ఆల్సో వెనక ముందు అయితే జిప్స్ ఏం లేవు. సో ఇది ఫస్ట్ టైం ఆఫీస్లో జాయిన్ అయినాక తీసుకున్న బ్యాగ్. ఈ బ్యాగ్ ప్రైస్ వచ్చేసి 30 pounds, అంటే 3000 rupees అనమాట. సో అది ఈ బ్యాగ్ స్టోరీ. నెక్స్ట్ వచ్చేసి TKNY నుంచి ఈ బ్యాగ్. ఇదే ఎక్స్పెన్సివ్ బ్యాగ్. దీని ప్రైస్ వచ్చేసి 6500. ఈ బ్యాగ్ నేను మా మమ్మీకి ఇండియా వెళ్ళినప్పుడు గిఫ్ట్గా తీసుకున్న బ్యాగ్ అనమాట. అయితే మా మమ్మీకి ఇలా బ్యాగ్ ఇలా వేసుకోవడం నచ్చదు. సో అందుకని తను వాడట్లేదు. ఫస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు తనకి ఇచ్చాను. సెకండ్ టైం ఇండియా వెళ్ళినప్పుడు వరకు తను ఒక్కసారి కూడా వాడలేదు. ఎందుకు వాడలేదు మమ్మీ అంటే, నేను ఇట్లాంటి బ్యాగ్ వేసుకుంటాను అని చెప్పేసి అన్నది. సో తనకి నచ్చిన బ్యాగ్ ఇప్పిద్దాము అని చెప్పేసి నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను. సరే తను ఎలాగో వాడట్లేదు కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను. సో ఈ బ్యాగ్ వచ్చేసి ఇంత సైజ్ ఉంది. 2 pockets వచ్చాయి. ఇటు పక్క జిప్ వచ్చింది. సో క్వాలిటీ అయితే బాగుంటుంది, వేసుకుంటే చాలా బాగుంటుంది బ్యాగ్. నాకు ఇష్టమైన బ్యాగ్ ఇది. సో అదనమాట స్టోరీ. సో దీంట్లో లిటరలీ నేను కొనుక్కున్న బ్యాగ్ ఎక్స్పెన్సివ్. ఇది ఒకటే కొనుక్కున్నా, అంటే యాక్చువల్లీ నా కోసం నేను కొనుక్కోలేదు, మమ్మీ కోసం కొనింది. నేను జుగాడు చేసి తీసేసుకున్నాను అనమాట. సో చూసే వాళ్ళకి కొంతమందికి 3000, 2500, 6500 ఇవి మిడిల్ క్లాస్ బ్యాగ్లా అనిపించవచ్చు. నేను ఇవి ఇప్పుడు తీసుకున్నవి కాదు, ఓవర్ ద ఇయర్స్ కలెక్ట్ చేసింది. అండ్ ఆల్సో జాబ్లో జాయిన్ అయినప్పుడు నాకు ఇక్కడ యూకేలో అబ్రాడ్లో జాబ్ వచ్చింది అంటే యూ కెన్ ఇమాజిన్, ఒక మంచి బ్యాగ్ ఉండాలి కాబట్టి తీసుకున్న బ్యాగ్. సో అట్లా తీసుకున్న బ్యాగ్సే నేను. మీరు కూడా ఇన్ని బ్యాగ్స్ కొనుక్కోవాలని నేను చెప్పట్లేదు, బట్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చూపించాను. అసలు యాక్చువల్లీ నేను హ్యాండ్ బ్యాగ్స్ కలెక్ట్ చేస్తాను అని నిజంగా చెప్తున్నా. నిజంగా నేను 1% కూడా ఎప్పుడు కలలో ఊహించలేదు నేను నా దగ్గర ఇన్ని బ్యాగ్స్ ఉంటాయని చెప్పేసి. ఇట్ ఆల్ హ్యాపెండ్. అనుకోకుండా ఒక బ్యాగ్ నాకు నచ్చి, ఒక బ్యాగ్ నాకు అవసరం అయ్యి కొనుక్కొని, ఇంకో బ్యాగ్ ఆఫీస్ కోసం కొనుక్కొని, ఇంకో బ్యాగ్ మా చెల్లి తీసుకొచ్చి, ఇంకో బ్యాగ్ నాకు వేరే వాళ్ళకి కొన్న బ్యాగ్ నాకు నచ్చి, ఇలా తీసుకున్న బ్యాగ్స్. సో అలా తీసుకొని పెట్టుకున్న బ్యాగ్స్ నేను ఇప్పుడు కలెక్షన్ లాగా చేయాల్సి వచ్చింది. ఈ వీడియో ద్వారా నేను ఇంకో విషయం ఏం చెప్పాలి అనుకుంటున్నాను అని అంటే, మీరు ఇవాళ ఉన్నట్టు రేపు ఉండరు. సో మీరు డిమోటివేట్ అయిపోయి స్టాప్ అయితే చేయకండి. ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్, స్టాండ్ స్ట్రాంగ్, స్టే స్ట్రాంగ్. ఖచ్చితంగా మీరు అనుకునే పొజిషన్కి వెళ్తారు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్, మీరు కష్టం మీరు పడండి అండ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. యూనివర్స్ విల్ గివ్ ద రిజల్ట్ అట్ ద రైట్ టైం. ఆల్ దట్ ఐ వాంట్ టు సే. అది ఇవాళ వీడియో. మీలో చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ బ్యాగ్స్ అన్నింటిలో మీ ఫేవరెట్ బ్యాగ్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఫేవరెట్ బ్యాగ్ వచ్చేసి, నిజంగా నా ఫేవరెట్ బ్యాగ్ ఇది అండ్ ఇది. నా ఫేవరెట్ బ్యాగ్స్ వచ్చి ఈ 2 బ్యాగ్స్. ఈ 2 బ్యాగ్స్ క్లాసీగా, రాయల్గా ఉంటాయి. నాకు చాలా ఇష్టం. that's all for the video. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.